అంటే ఈ ప్రాజెక్టు ఆ శాఖలో ఏం జరుగుతుందో ఈ శాఖకు తెలియదు, ఈ మండలంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఇలా గజిబిజి గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులలో అన్నిటినీ సంబంధిత పనులన్నిటినీ తీసుకొని ఒక చోటుకి వస్తే అప్పుడు ఆ వృధా అనేది చాలా తగ్గుతుంది. అది రాష్ట్రానికైనా సరే కేంద్రానికైనా. గ్రామాలకి మరింత ఎక్కువగా నిధులు వస్తాయి. ఇది చట్టం ద్వారా జరగబోయేది. అది గ్రామాలకి మరిన్ని నిధులు వస్తాయి, మరింత ఉపాధి లభిస్తుంది. ఇదేంటంటే వీళ్ళు ఇంకా సహజంగానే వాళ్ళకు ఉన్నటువంటి ధోరణి ఏంటంటే ఈ దేశాన్ని అంతా కూడా దోచిపెట్టేస్తున్నారు కొంతమందికి అన్నటువంటిది ఒక ప్రతి దానికి ముద్రేస్తారు. ఆ నాకలేస్తున్న అన్నం తిన్నావంటే నువ్వు పట్టుచీర కట్టుకొచ్చావేంటి అని అడిగినట్టుగానే ఉంటుంది. అంటే సంబంధం లేకుండా దేనికైనా సరే ఏదో ఒక దానికి ఎవరో ఒక దానికి లింక్ పెట్టాలి, దాన్ని కార్పొరేట్ చేసేస్తున్నారని. ఈ విషయానికి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిదే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు జరుగుతున్నటువంటిదే. ఆయనున్న 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం చేసి నిధులు ఇచ్చినా కూడా పూర్తి చేయాలన్నటువంటి మెడికల్ కాలేజీలని ఇప్పుడు మా కూటమి ప్రభుత్వము చాలా పకడ్బందీగా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ది బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి పేద వైద్య విద్యార్థులకి అలాగే పేద ప్రజలకి మరింత మెరుగైనటువంటి వైద్యము విద్యను అందించాలని చూస్తుంటే ఈరోజు కోటి సంతకాలట గవర్నర్ని కలవబోతున్నాడట. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ పనులన్నీ ఇలానే ఉంటాయి. వాళ్ళకి చేయడం చేత కాదు, చేస్తున్నటువంటి వారిపైన బట్టగాల్చి మొహం మీద పడేసేటటువంటి అలవాటు వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. అందుకే ప్రజలు ఇక్కడ రాష్ట్రంలో ఆయన ఇంటికి పంపించారు, అక్కడ కేంద్రంలో కూడా వరుసగా 3 సార్లు ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. ఆయన వీళ్ళ బుద్ధి మారదు మనకి. అట్లాగే కరప్షన్ ఇందాకే నేను వెళ్ళలేదు, దీని వెనకాల పెద్ద కుట్రలు జరిగిపోతున్నాయి, కరప్షన్ జరిగిపోతుంది అని చెప్పని డైరెక్ట్గానే రూపాయి టు రూపాయి లబ్ధిదారుడికి ప్రభుత్వం నుంచి వస్తున్నప్పుడు ఎక్కడ కరప్షన్ జరుగుతుంది? కరప్షన్ కింగులు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఏదైతే రాష్ట్రాల అధికారంలో ఉన్నారో ఆ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇన్ని రోజుల నుంచి పక్కకి దాచుకున్నటువంటి ఆ పోతాయి డబ్బులు అని చెప్పని వాళ్ళ ఏడుపు అంతా. ఇప్పటి వరకు అక్రమంగా అన్యాయంగా అవినీతి పరంగా కేంద్ర ప్రభుత్వం నిధులు దోచుకుంటున్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అదే భయం. ఇక నుంచి వాళ్ళ ఆటలు చెల్లవు అని చెప్పని ఇటువంటి రెచ్చగొట్టి లేదంటే తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాము. అలాగే 100 రోజులు గ్యారంటీ ఉందా అంట. 100 రోజులు కాదురా బాబు, 125 రోజులు, ఇంకొక 25 రోజులు పెంచే ఇస్తున్నాము. వాళ్ళకి తెలుసు చట్టం చదవలేనంత దద్దమ్మలు కాదు కాంగ్రెస్ పార్లమెంట్లో కూర్చున్నటువంటి కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్ష ఎంపీలు, చదువుకున్న వాళ్ళే. చట్టంలో 125 రోజులను ఉంది, మళ్ళీ కూడా ప్రశ్నలు ఏమనెత్తుతారు అమాయక ప్రజల్ని. కానీ చివరికి ఆ ప్రజల్లో అపహాస్యం పాలయ్యేది, అవమాన పాలయ్యేది వాళ్ళే. ఉదాహరణ బెస్ట్ ఓట్ చోరీ. ఏదో అన్నారు, బీహార్ అన్నారు, రోడ్ల మీద పడ్డాడు, తిరిగాడు. రాహుల్ గాంధీ కెమెరాల ముందు వచ్చినప్పుడు సింహంలో గర్జించాడు. పార్లమెంట్లో అమిత్ షా గారు, హోంమంత్రి అమిత్ షా గారు ఆధారాలతో సహా మొత్తం బయటపడుతుంటే పిల్లిలాగా పారిపోయాడు. ఇప్పుడు అంతే, ఎప్పుడూ అంతే. చదివినా తెలిసినా అబద్ధాలని ప్రచారం చేయాలి, కేంద్ర ప్రభుత్వం పైన బురద చల్లాలి అని చెప్పని అనుకున్నంత కాలము ఈ కాంగ్రెస్ పార్టీ అనేది గెలవు. ఇందా చెప్పాను కదా, ఎన్ని రోజులు వాళ్ళు ఇలాంటి డ్రామాలు వేస్తుంటారో అన్ని రోజులు ప్రజల్లో గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో ప్రజలు వాళ్ళని ఈసడించుకుంటూనే ఉన్నారు. ఇక ఇట్లాంటి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.